హాయ్, నా పేరు సుహాస్. నా బ్రాండ్ పేరు వచ్చి ఐస్బర్గ్. అది ప్రీమియం వర్షన్లో ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని 6 months బ్యాక్ మాదాపూర్లో ఓపెన్ చేసాం. ఇప్పుడు సెకండ్ అవుట్లెట్ కేపీహెచ్పీలో ఓపెన్ చేసాం. నెక్స్ట్ ఇంకా బేగంపేట్ అండ్ గచ్చిబౌలిలో కూడా వస్తున్నాయి. బెంగళూరులో కూడా ఒక అవుట్లెట్ ఓపెన్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ద ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. మా దగ్గర మోర్ దాన్ 40+ ఫ్లేవర్స్ అండ్ 60+ టాపింగ్స్ ఉంటాయి. యూ కెన్ కస్టమైజ్ ఎవ్రీథింగ్. మీకు ఏ ఫ్లేవర్ కావాలన్నా, ఏ టాపింగ్స్, ఎంత క్వాంటిటీ ఏం కావాలన్నా 3 cup సైజెస్ ఉంటాయి. యూ కెన్ జస్ట్ మా ప్రైజింగ్ సెగ్మెంట్ వచ్చి ₹1 per gram అనమాట. ఏదైనా మీరు క్యూరేట్ చేసుకుని క్రియేట్ యువర్ ఓన్ సండే, జస్ట్ యూ పే ₹1 per gram అనమాట. మాదాపూర్లో మాది హ్యూజ్ సక్సెస్ అయింది, చాలా మందికి తెలుసు. ఇది కూడా అలానే సక్సెస్ చేస్తారనుకుంటున్నాను. మోర్ ఓవర్ ఈ సమ్మర్ మీకు ఐస్ క్రీమ్ తినాలనిపించగానే మీకు ఎటువంటి హెల్త్ మిస్ఫాక్టర్స్ లేకుండా ధైర్యంగా తీసుకోగలిగిన ప్రోడక్ట్ మాది. యూ ప్లీజ్ కమ్. థ్యాంక్స్ అలాట్. యువతరం కొత్త ఆలోచనలో ముందుకు వెళుతుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నా పక్కనున్న సుహాస్ గారు నెల్లూరు వాస్తవ్యులు. చిన్నతనంలోనే కొత్త ఆలోచనలతో మనం ఏదైనా చేయాలన్న ఒక సంకల్పంతో ముందుకొచ్చి ఆర్గానిక్ క్రీమరీ అని ఒక సంస్థను స్థాపించి ఈరోజు ఇక్కడ కేపీహెచ్బి కాలనీలో 74వ బ్రాంచ్ ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. అంటే ఐస్ క్రీమ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి మీరు చూసుకుంటే మార్కెట్లో. తనకంటూ ఒక కొత్త మార్క్ సృష్టించాలని తను నెల్లూరులో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి, ముఖ్యంగా ఆర్గానిక్ అని పేరు పెట్టిన తర్వాత ప్రస్తుతం ఆర్గానిక్ అన్నది మార్కెట్లో విస్తృతంగా వెళుతుంది. కానీ తను చేసే ప్రతి పని కూడా ఆర్గానిక్తో రిలేటెడ్. ఏదైతే మిల్క్ వాడుతున్నారో అది A2 మిల్క్, అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ తర్వాత అందరూ కూడా ఈ షుగర్ ఇలాంటివి ఎక్కువ వాడుతుంటారు. కానీ అవన్నీ వదిలేసి ఆయన న్యాచురల్ గా ఎలా తయారు చేయాలి అన్న దాంట్లో తను ఆర్గానిక్ బటర్ కానీ, లేకుంటే ఆర్గానిక్ కోకో కానీ, తర్వాత ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా తను తీసుకొచ్చి ఇందులో ముఖ్యంగా ధాగా మిశ్రీ అని ఒక ఐటమ్ ఉంటుంది. అది తర్వాత వచ్చేసి ఇక్కడ ఉపయోగించేది కూడా ఆర్గానిక్ జాగరీ, ఇవన్నీ కూడా వారు చేస్తున్నారు. సో ఈ విధంగా ఒక కమిట్మెంట్ తో ఒక యువకుడు ముందుకొచ్చి ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం. ఇటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి మార్గదర్శకులు అవ్వాలి. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద నడుస్తోంది. ఇప్పుడు స్టార్టప్స్ అంటూ ఉంటాము, యూనికార్న్స్ అంటూ ఉంటాం. కాబట్టి యువతరం ఉద్యోగాలు చేసే దానికన్నా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెబుతుంటే దానికి ముఖ్యమైన ఉదాహరణ సుహాస్. కాబట్టి ఈరోజు ఈ ఆర్గానిక్ క్రీమరీ 74th షాప్ ఇనాగ్రేషన్ లో నన్ను పిలిచినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, యువతరం అంతా కూడా ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా ఉంచుకొని మనం కూడా ముందుకు వెళతామని సంకల్పించాలని ధన్యవాదాలు. ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి వాళ్ళు ఇష్టపడతారు. ముఖ్యంగా సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువ కష్టపడతారు, ఇష్టపడతారు. అయితే చాలా మంది ఐస్ క్రీమ్లు ఎక్కువ తినకు, ఆరోగ్యం పాడైపోతుంది అని అంటాం. కానీ పర్టికులర్గా ఈ ఐస్ బర్గ్ వాళ్ళు చేస్తున్న ఐస్ క్రీమ్ తినండి అని మనం చెప్పొచ్చు. గుండె మీద ధైర్యంగా చేసుకొని ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అన్ని ఆర్గానిక్. మామూలు రెగ్యులర్ షుగర్ వాడలేదు, కోకోనట్ షుగర్ వాడుతున్నారు, ఎన్నో రకరకాల షుగర్స్. మీరు ఇవన్నీ కూడా చూస్తే ఇవాళ ప్రైసెస్ కూడా మరి మిగిలిన వాటితో పోల్చుకుంటే చాలా తక్కువే ఉంది. ప్రైస్ కూడా గ్రామ్ ₹1. మీరు 100 గ్రాముల ఐస్ క్రీమ్ తీసుకున్నారని కూడా ₹100 అవుతుంది. మీకు ఇష్టం వచ్చేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చిన టాపింగ్స్ వేయించుకోవచ్చు. అన్నీ మీకు కావలసిన వెరైటీ మీరే తయారు చేయించుకోవచ్చు. అది చాలా అద్భుతమైన ఐడియా. ఒక ఐడియా, కొత్తగా వచ్చిన ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుందనే దానికి 100కు 100 పాళ్ళు కూడా మరి సరి అయిన వ్యక్తి ఎవరు అంటే సోహన్ గారు. మరి ఆయనకు వచ్చిన ఐడియా ఎందుకే ఏమంటే ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు అని కూడా ఐడియా రాగానే నిజంగా ఇంత మంచి ఐడియా రావటం. ఎందుకంటే ఎక్కడో ఫారిన్ కంపెనీల నుంచి బోల్డ్ తెప్పించుకున్నాం ఐస్ క్రీమ్స్ ఇతర దేశాల నుంచి. మరి అలాంటివన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి రాయల్టీలు కట్టేదానికంటే మన వాళ్ళు ఇక్కడ తయారు చేసి, మన ముఖ్యంగా నెల్లూరులో ఫ్యాక్టరీ పెట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దాదాపుగా 74వ అవుట్లెట్. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా వస్తాయి. అడిగాను నేను, ఏమంటే మీరు ఫ్రాంచైజీ ఎప్పుడు ఇస్తారని అడిగితే మొదట్లో ఇచ్చాం కానండి ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదండి, అన్ని ఓన్
ఏ పార్లర్సే పెట్టేస్తున్నాం అని చెప్పన్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఐడియా. ఎందుకంటే ఎప్పుడైనా ప్రతి వాళ్ళు కూడా చదువుకొని మంచి ఉద్యోగం, ఐటీ ఉద్యోగాలు చేయాలని కోరుకుంటారు. మనం వెళ్ళి ఎక్కడో ఉద్యోగం చేసేదానికంటే మనమే ఒక కొత్త ఐడియా తీసుకొని మనం 100 మందికి మళ్ళీ మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్టుగా ఉండటం అనేది గ్రేట్ థింగ్. వాళ్ళన్నీ కూడా రుచి చూసి మరీ చెప్పాను నేను. ఏది తింటారండి అని రకరకాలు చూపించారు. అలా వద్దండి, అన్ని కాస్త ఇవ్వండి, అన్ని టేస్ట్ చేయడానికి బాగుంటుంది అని టేస్ట్ చేశాం. ఎక్సలెంట్గా ఉంది. హెల్దీ ఫుడ్ ఇది. మీ ఎవరైనా సరే ధైర్యంగా తినొచ్చు. మీకు పిల్లల్ని వారించడం కానీ పళ్ళు బోడైపోతాయి ఇది అని ఏమనక్కర్లా. అన్ని న్యాచురల్ ఫుడ్స్ అన్ని కూడా పెట్టుకొని ఫ్రూట్స్లోంచి మంచి తీసుకోవడం కానీ, కోకోనట్ కానీ, తాటి బెల్లం నుంచి కానీ ఇలాంటివన్నీ కూడా తీసుకొని దాంట్లో వచ్చి తీసుకుంది కాబట్టి ఇది హెల్దీగా కూడా మంచిది. డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని ఇప్పటికే అయిపోయింది, చాలా గ్రాండ్గా సక్సెస్ అయిపోయింది. ఇంకా ఎక్కువ సక్సెస్ అవ్వాలని మనం కోరుకుంటూ రోహాన్ గారిని మీకు వచ్చినంత మంచి ఐడియా నాకు ఎందుకు రాలేదు అని ఖుషిగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. నిజంగా వండర్ఫుల్ అండి. గుడ్ లక్. గాడ్ బ్లెస్. థ్యాంక్స్.